వెల్కమ్ టు వీకే టాక్స్. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దీనిని 1975 నుంచి యూనివర్స్ సెలబ్రేట్ చేస్తుంది. భారతదేశంలో ఈ డేతో పాటు ఫిబ్రవరి 13 సరోజినీ నాయుడు యొక్క బర్త్డేని కూడా నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన దేశంలో ఉమెన్స్ డేని ఫిబ్రవరి 13 ఏమంటే మనకు తెలిసిన ఆమె సరోజినీ నాయుడు ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్, ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ నేషనల్ మూమెంట్. సో వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని, ఉమెన్ రోల్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్, అలాగే నేషన్ బిల్డింగ్లో వాళ్ళ యొక్క రోల్ హైలైట్ చేయడానికి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏమంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ డేని ఏదైనా సెలబ్రేట్ చేస్తారు అంటే దానికి అర్థం ఏంటంటే ఆ విషయం మీద అవగాహన పెంచడానికి, లేదా రీసోర్స్ని పొలిటికల్ విల్ని మొబిలైజ్ చేయడానికి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని కోపప్ చేయడానికి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని అందరినీ హ్యాండిల్ చేయడానికి. ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయడానికి ఏమంటే ఉమెన్స్కి ఒక ఈక్వాలిటీ, బేసిక్ రైట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎంపవర్మెంట్లో వాళ్ళని ఉమెన్ ఎంపవర్మెంట్ హైలైట్ చేస్తూ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఏం హెల్ప్ వాళ్ళకి ఉమెన్ ఈక్వల్గా తీసుకురావడానికి ఏం చేయాలి, ఇవన్నిటి కోసం ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఉమెన్స్ డే మనకి హిస్టరీలో మనకు తెలిసిన విషయమే. ఉమెన్స్ డేకి అమెరికాలో 1500 మెంబర్స్ గ్యాదర్ అవ్వడము, అలాగే క్లారా జెట్కిన్ 1910లో మేడేలా ఉమెన్స్ డే ఉండాలని చెప్పడం. దీంతో పాటు ఇంకొక విషయం, అలాగే 1917 ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అవ్వాలని రష్యాలో ఉమెన్ ఒక ర్యాలీ నిర్వహించిందనమాట. ఎందుకంటే బ్రెడ్ అండ్ పీస్ అని ర్యాలీ అంటారు దీనిని. ఎందుకంటే యుద్ధం వల్ల పిల్లలకి భోజనం, బ్రెడ్, వాళ్ళకి ఆహారం అంటే భోజనం బ్రెడ్డే కాబట్టి భోజనం దొరకట్లేదు, సో పీస్ కావాలి, పీస్ వల్ల పిల్లలకి అందరికీ ఆహారం అందుతుంది అనే దాంతో ఒక ర్యాలీ నిర్వహించారు. ఇది మార్చి 8 జరిగింది 1917లో. సో అందుకు ఆ రోజు నుంచి కూడా ఆ రోజుని ఉమెన్స్ డేగా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి మెయిన్గా పొలిటికల్ స్ట్రగుల్ అండ్ లేబర్ మూమెంట్స్ కూడా మెయిన్ రీజన్. దీనికి మనం చెప్పాలి అంటే ఈరోజు గుర్తు చేసుకోవాలి అంటే ఫ్రెంచ్ ప్లే రైటర్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్, ఈవిడ పేరు ఒలింపియో డి గోగోస్. ఈవిడ ఏమంటే మనందరికీ తెలిసిందే, ఫ్రెంచ్ రివల్యూషన్ 1789 నుంచి 1799 వరకు జరిగింది. ఇందులో వీళ్ళు డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, బేసిక్ రైట్స్ మనకు అందరికీ తెలిసింది. ఇది ఒక మోడర్న్ హిస్టరీలో చాలా ఒక హిస్టారికల్ మూమెంట్ అనమాట, అందరికీ హ్యూమన్ రైట్స్ని గుర్తించడం. అయితే దీని హెడ్డింగ్ ఏమంటే డిక్లరేషన్ రైట్స్ ఆఫ్ మెన్ అండ్ సిటిజన్. అందులో ఉమెన్కి ఎక్కడ రోల్ లేదు. దానికి కానీ వీడి ప్రొటెస్ట్గా డిక్లరేషన్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అని, యాక్చువల్ డిక్లరేషన్ ఆఫ్ మెన్ అండ్ సిటిజన్ రైట్స్ 1789లో ప్రకటిస్తే ఇప్పుడు 1791లో డిక్లరేషన్ ఆఫ్ ఉమెన్ రైట్స్ని ప్రకటించింది. తర్వాత ఈమెను ఉరి తీసేస్తారు ఆవిడ 45 ఏజ్లో, తర్వాత విషయం. బట్ ఉమెన్కి బేసిక్ రైట్స్ ఉండాలని, ఈక్వల్ పే ఉండాలని, వాళ్ళకి మినిమం గుర్తించాలి అని మాత్రం ఫస్ట్ చాటి చెప్పింది మాత్రం ఆవిడే, ఒలింపియో డి గోగోస్. సో ఈ సందర్భంగా మనం ఆవిడని గుర్తు చేసుకుందాం. అలాగే ఇయర్ థీమ్ వచ్చేసి రైట్స్, జస్టిస్ అండ్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇది 2026 థీమ్ అనమాట. ఎందుకు అంటే జస్టిస్ ఉమెన్కి అందట్లేదు, ఓన్లీ మెన్కి అందే 64% మాత్రమే జస్టిస్ ఉమెన్కి అందుతుంది. సో ఆ జస్టిస్ ఆవిడకి అందాలి అని చెప్పేసి ఇయర్ దానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలి అన్న దానికోసమే యుఎన్ఓ ఈ థీమ్ని తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.